రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారికి కరీంనగర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున మా అందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోని నెక్స్ట్ జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 70 లక్షల జనాభా ఉంటే దాదాపు 30 లక్షల మంది ముస్లిమ్సే. ఇలా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజల కళ్ళలో ఆనందం చూడాలనుకుంటాడు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓవైసీ కళ్ళలో ఆనందం చూడడానికి ఇవాళ వాళ్ళ తాతలాస్తి రాసిచ్చినట్టు ఇలా ఎంఏఎం పార్టీకి రాసిచ్చినటువంటి పరిస్థితిని ఇలా భాగ్యనగర్ ప్రజలు ఎవ్వరు కూడా హర్షిస్తలేరు. చాలా ఆగ్రహంతో ఉన్నారు. ప్రజాభిప్రాయం లేదు, అఖిలపక్ష సమావేశం లేదు, స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలకు అభిప్రాయం లేదు. ఏకపక్ష నిర్ణయంతో దారుస్థలం నుంచి వచ్చిన ఆదేశాలను పాటించి ఇవాళ 3 ముక్కలు చేయడం అవుతుందో దీనంతా సిగ్గులేని వ్యవహారం ఇంకోటి ఉండదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఐఎం పార్టీ సపోర్ట్తోని బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తోని ఇవాళ వీళ్ళు ముగ్గురు ఒకటై భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు దానికి కరీంనగరే నిదర్శనం. కానీ ఈ 3 ముక్కలు ఎందుకు చేసిండో ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా చెప్తలేడు. ఎవరి కోసం చేసిండో స్పష్టమైంది అది. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. పోయినసారి మేము పొరపాటు చేసినాం. ఈసారి ఎట్టి బస్సులో రామచంద్ర గారి నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో తప్పకుండా ఈ భాగ్యనగర్ గడ్డ మీద జిహెచ్ఎంసీ మీద కాశాప్ గంట ఎగిరేస్తామని చెప్పి ఒక లక్ష్యంతో ఒక ఆలోచనతో భాగ్యనగర్ ప్రజలందరూ ఓటు బ్యాంక్గా మారింది. కాబట్టి దానికి భయపడే ఓట్లను చీల్చడానికి, హిందూ సమాజాన్ని చీల్చడానికి ఈరోజు ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా కుట్రలు పడిందో ఇలా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా 1.5 కోటి జనాభా ఉంది ముంబై, 40,000 కోట్ల బడ్జెట్, దాన్ని విభజించలే. 2 కోట్ల జనాభా ఉంది ఢిల్లీ, 16,000 కోట్ల బడ్జెట్, దాన్ని చీల్చలే, విభజించలే. ఇలా చెన్నైకి సంబంధించి కూడా 80 లక్షల జనాభా ఉంది, 10,000 కోట్ల బడ్జెట్ ఉన్నది, దాన్ని చీల్చలే, విభజించలే. ఇలా 2012లో షీలా దీక్షిత్ ఉన్నప్పుడు ఢిల్లీని 3 భాగాలుగా 3 కార్పొరేట్ విభజిస్తే 2022లో తిరిగి భారతీయ జనతా పార్టీ అన్ని విలీనం చేసింది. ఇక్కడ 1 కోటి మందికి దాదాపు సేవ చేస్తూ 8,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి భాగ్యనగరాన్ని చీల్చడానికి కారణం ఏంటో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇలా ఇప్పుడు చూసినాం ముద్దు శ్రీను ఏదైతే భావకళలో ఆనందం చూడడానికి చేసినట్టు ఇప్పుడు అందరూ భాగ్యనగర్ ప్రజలు అందరూ కూడా రేవంత్ రెడ్డి ముఖంలో ముద్దు శ్రీను చూసుకుంటున్నారు. ఇంత నిస్సిగ్గుగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక వర్గాన్ని కొమ్ముగేయడం, ఒక పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారి అధికారాన్ని ఏ విధంగా చేజిక్కించుకోవాలి, అధికారాన్ని ఏ విధంగా కాపాడాలని చెప్పి అలా ఆలోచించేటువంటి పరిస్థితిలో ఉందంటే ఇలా ప్రజాస్వామ్యం ఏ విధంగా నిలబడుతుందో ఒక్కసారి భాగ్యనగర్ ప్రజలు ఆలోచించాలి. అడుగుతారు, పక్క అడుగుతారు. నేను చెప్తున్నా, ఈ సందర్భంగా చెప్తున్నాం, మేము ఎట్టి బస్సులో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇవాళ భాగ్యనగర్లో రామచంద్ర గారి నేతృత్వంలో గల్లీ గల్లీ తిరిగి ఇలా ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తాం. చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఇలా భాగ్యనగర్ ప్రజలు ప్రశ్నించాలి. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చినవి ఇవాళ భాగ్యనగర్లో, 4,000 రూపాయలు ఎంతమంది తాతమ్మలకి ఇచ్చినావు, అమ్మ వాళ్ళకి ఇచ్చినావు, ఇవాళ ఎంతమందికి తులం బంగారం ఇచ్చినావు, ఎంతమందికి స్కూటీలు ఇచ్చినావు, ఎంతమందికి ఉద్యోగాలు. 2 సంవత్సరాల్లో కనీసం భాగ్యనగర్లో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ చుట్టుపక్కల జిల్లాలో ఒక్క తట్ట మొరమోసిన దాఖలాలు. ఇవాళ తెలంగాణకు రాజధాని, తెలంగాణ రైజింగ్ అని చెప్పి గ్లోబల్ సమ్మిట్ పెట్టినావు. 5,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. ఎక్కడున్నాయి అవి? 5,70,000 కోట్ల పెట్టుబడులు ఎక్కడున్నాయి? ఒక్క యూనిట్ అన్న ప్రారంభించినావా? ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చినావా? కనీసం దాని ద్వారా అందాల పూట్ల ఖర్చు పెట్టే పైసలు కూడా రాలే.
దావోస్ 2 సార్లు పోతివి 2,18,000 కోట్లు